నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి తిరుమల లడ్డు వ్యవహారం ముదిరి పాకాన పడిన తర్వాత వైసీపీ ద్విముఖ వ్యూహంతో రాజకీయాలు నడపాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి ఆయా పార్టీలకు సంబంధించి ముఖ్యంగా వైసీపీ సంబంధించిన సీనియర్ నేతలు అటు కూటమి ప్రభుత్వంపై ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇంతవరకు ఆ కౌంటర్ అటాక్ ఇవ్వకుండా ఆ సందిగ్ధంలో పడిన వైసీపీ ఇప్పుడు లడ్డూ వ్యవహారం విషయంలో కూటమి ప్రభుత్వానిదే బూమ్రాంగ్ అయినట్లుగా తెలుసుకున్న తర్వాత అన్ని ప్రాంతాల నుంచి మూకుమ్మడిగా విమర్శలు ఆరోపణలతో దాడికి దిగుతోంది. తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి సీనియర్ నేత అలాగే శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏదైతే ఆరోపణలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆయనే దోషి అని ప్రధానంగా ఆయన ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో ప్రస్తావించడంతో పాటు ఒక తిరుమల విషయమే కాదు మిగిలిన సమస్యల విషయాన్ని కూడా ఈసారి గళమెత్తాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ప్రధానంగా తిరుమల లడ్డు వ్యవహారంలో పూర్తిగా దోషి చంద్రబాబే అన్నది తన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయంలో స్వామీజీలు కూడా చంద్రబాబునే ప్రశ్నించాలి, బీజేపీ నేతలు కూడా చంద్రబాబునే నిలదీయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఒక సవాల్ కూడా చేశారు. దమ్ముంటే సిబిఐ విచారణకు లేదంటే ఆ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదు అని కూడా సవాల్ విసిరిన నేపథ్యం కనిపించింది. కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా మూకుమ్మడి దాడి చేయడం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇంతవరకు ఒక్కసారిగా ఆరోపణ చేసి వైసీపీదే తప్పన్నట్లుగా కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చేసిన వ్యాఖ్యల విషయంలో తిరిగి కౌంటర్ అటాక్ ఇచ్చే విషయంలో వైసీపీ చాలా జోరుగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ మీడియా సమావేశంలో ఆయన కేవలం ఆ స్టీల్ ప్లాంట్ అంటే తిరుపతి విషయాన్నే కాకుండా స్టీల్ ప్లాంట్ విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయత్నం చేయడం, ఇది కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదా, చంద్రబాబు నాయుడు కనిపించడం లేదా అంటూ కూడా ప్రస్తావన చేశారు. ఇది కూడా చాలా కీలకమైన విషయంగా పరిగణించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఒక కీలకమైన సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తాజాగా కార్మికులంతా కూడా రోడ్డెక్కాలని నిర్ణయించుకున్నారు, భారీ ర్యాలీ తీయడానికి నిర్ణయించుకున్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర సంబంధించిన మొత్తం మేధావులు కానీ మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలతో కమిటీ పోరాట కమిటీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నగరంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ అంటే లడ్డూ వ్యవహారం కాస్త చల్లారని నేపథ్యంలో ప్రజా సమస్యలు అనేది ఒక్కసారిగా మళ్ళీ పెళ్ళిబుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ వ్యవహారం మళ్ళీ రాజుకుంటోంది. ఈ విషయంలో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే విషయంలో కేంద్ర మంత్రి కుమారస్వామి వారిని తొలగించవద్దు అన్న ఆదేశాలు వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఒక్కరోజు ఆపారని చెప్తున్నారు, కానీ అవన్నీ అలాంటివి ఏవి కూడా పూర్తిగా అబద్ధమనే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన పాసులను కూడా తీసుకోవడం జరిగింది, అంటే స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని తొలగించే ప్రక్రియ చాలా వేగవంతంగా పూర్తవుతుందని చెప్పాలి. ఒకవైపు లడ్డూ వ్యవహారంతో మొత్తం సమస్యలను పక్కదారి పట్టించాలని కూటమి ప్రభుత్వం భావించినప్పటికీ కూడా చాప కింద నీరులా ఈ సమస్యలన్నీ కూడా ఒక్కసారిగా పెళ్ళిబుగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీన్ని కూడా ప్రజా సమస్యలను ప్రజా ఉద్యమాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్న వైసీపీ వాటికి అండగా నిలవాలి, అలాగే ప్రజల తరపున తమ గళం వినిపించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన ఆ రకమైన వ్యాఖ్యలను చూసినప్పుడు మీడియా సమావేశంలో ప్రస్తావించినప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఇంతవరకు లడ్డు డిక్లరేషన్ అంటూ కాస్త రకరకాల వివాదాలు లేవనెత్తిన తర్వాత వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రజా ఉద్యమాల వైపు వైసీపీ వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రజా ఉద్యమాలు ఎవరైతే చేస్తున్నారో వారికి అండగా నిలవాలి, వారితో కలిసి పోరాడాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి రానున్న రోజుల్లో మళ్ళీ ఏదైతే ధరల విషయంలో ప్రస్తావన కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రస్తావన కానీ ఇలాంటి అన్ని అంశాలను తెర మీదకి తీసుకురావడం ద్వారా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ ఏమన్నారో ఒకసారి చూద్దాం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తుల మనోభావాలకి ఇబ్బంది కలిగే విధంగా ఆలోచనలు రేకించే విధంగా
సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆయన ప్రవృత్తికి, సాక్షాత్తు ఆ దేవదేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆయన స్వార్థ రాజకీయాల కోసం వారి ప్రసాదాల మీద ఆరోపణలు తీసుకొచ్చి ఒక గందరగోళమైన పరిస్థితిని భక్తుల్లో కల్పించిన నేపథ్యంలో ఇవాళ మా అధ్యక్షుడు ఇందాక చెప్పిన విధంగా మా పార్టీ ఆ దేవుణ్ణి దర్శించుకొని ప్రార్థించుకొని, అయ్యా ఈ అపచారాన్ని మన్నించు, మా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నీ మీద వేసిన నిందన నిరాపణలకి ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూడు, ఇది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకో, ప్రజలు మాత్రం నీ చలన చూపుతో నీ దయతో వారందరికీ మంచి జీవితాన్ని ఇవ్వమని ఆశీర్వదించమని మేమందరం ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున కోరడం జరిగింది. ఆ భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో, ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించబడిన దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దానికి తయారుగా ఉన్నామన్న విషయాన్ని చెప్పాం. తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పాను, ఎంత జాలేస్తుంది, అందుకే జాలేస్తుందని చెప్పాను. ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి, సిబిఐకి రాయండి, మీ ఆధ్వర్యంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పే ఉంది థర్డ్ పార్టీని. తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖ ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే మీరు చెప్పింది తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు ఈ పని చేయట్లేదు, లేకపోతే చేసేవారే. అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడం ధర్మం కాదు, ఇది న్యాయం కాదు. ఎందరో భక్తులు, ఎంతో మంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి, ఎంతోమంది శోభిస్తున్న పరిస్థితి, బాధపడుతున్న నేపథ్యం ఎక్కడికి వెళ్తుంది? 100 సంవత్సరాలు అయింది, 100 రోజులు దాటిపోయి 103 రోజులు 100 రోజులు అవుతుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు, కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3-4 వేల ఉద్యోగుల్ని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేబర్ని తొలగించే పరిస్థితి వచ్చింది. ఎవరు దీనికి సమాధానం? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఏంటి వాళ్ళకి ఇచ్చిన భరోసా? ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు? ఏం చేశారు? పదండి మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో వెళ్దాం పదండి. బియ్యం, పప్పు, నూనె, కాయగూరలు 1 కాదు 2 కాదు, ఆకాశం కండిపోయే ధరలన్నీ కూడా వెళ్ళి
ఉల్లిపాయలు కనీసం కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది. ఏమ్మా ఏంటి మార్కెట్ ఇంటర్వెన్షన్ మీరు చేసి ఆ రేట్లు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? నూనె ధరలు వచ్చి సరసగా కాగుతున్నాయి. ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం? పప్పులైతే సరాసరి, పప్పన్నం అయితే సరాసరి. పప్పన్నం కాదు, కనీసం చారణం తినడానికి కూడా బియ్యం కొనుక్కునే పరిస్థితిలో ఇవాళ వచ్చి ఇవాళ ధరలండి ఆకాశం కండుతున్నాయి. ఏం చేస్తున్నారు? ఆలోచన చేయండి. మీకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, మంచి పరిపాలన చేయమని భారీ మెజార్టీ ఇచ్చాడు. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు. కల్పించే ఆశల్లో ఒకటిగా చేయండి. కొనేదో ఊరుకున్నారంటే ఊరుకునే కదా. ఇప్పటికి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు ఈ మూడు నెలల 100 రోజుల్లోనూ. ఇవన్నీ తెచ్చిన 3,000 కోట్లతో కలిపి 25,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మీరే చెప్పారు కదా సంపద సృష్టిస్తారని. అప్పులున్నాయని మాకు తెలుసు, కానీ సంపద ఎలా సృష్టించాలో కూడా మాకు తెలుసు. మీరు సృష్టిస్తా ఉన్నారు కదా. మన అప్పులు తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారు? స్నోలకి, సోకులకి, పౌడర్లకి వీటికి వాడుతున్నారా? దేనికి చేస్తున్నారు చెప్పండి? ఇచ్చిన వాగ్దానంలో మాట లేదు. కొన్ని ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు రద్దు చేసిన పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడో దానికి డేట్లు లేవు. రైతు భరోసా కానీ లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు పెట్టి ఇస్తామన్నారు. ఓకే ఫైన్, ఇవ్వండి, వద్దాంలే. ఎప్పుడు ఇస్తారు? పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్ల వచ్చి అలా తయారుగా అయ్యో ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది. 55 సంవత్సరాలు నేను మహిళలకు వచ్చి అందరికి కూడా పెన్షన్ ఇస్తాను, అందరికీ పెన్షన్ ఇస్తాను, వాళ్ళందరూ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సరే నేను రేపు ఏమన్నా అంటలే, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎల్లుండి ఇస్తారా? 3 నెలలు ఇస్తారా? 6 నెలలు ఇస్తారా? 1 సంవత్సరం ఇస్తారా? 2 సంవత్సరాలు ఇస్తారా? 3 సంవత్సరాలు ఇస్తారా? లేకపోతే ఎన్నికల ముందు ఇస్తారా చెప్పండి? తప్పలేదు. ఏదో విషయం అవన్నీ పక్కన పడేసి ఇవాళ ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్తు భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా?